అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు మండల నూతన కార్యవర్గ సమావేశం పార్టీ ఆఫీసులో ఈరోజు ఉదయం 11 గంటలకి కోడూరు మండల కార్యదర్శి దార్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో రాజేంద్ర అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, సహాయ కార్యదర్శి పండు గోలమణి, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మాదరాజు గంగాధర్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతి చిన్నయ్య, పండు గోలమణి, మాదరాజు గంగాధర్ మాట్లాడుతూ రైల్వే కోడూరు మండల పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద అయినటువంటి వారికి జరిగిన 8వ విడత భూ పంపిణీ కార్యక్రమంలో నిజమైన లబ్ధిదారులకు వ్యవసాయ భూములు, పట్టాలు ఇవ్వకుండా రాజకీయ అండదండలతో నాయకులకు అనుకూలంగా ఉన్న వాళ్లకు డీకేటీ పట్టాల మంజూరు చేసుకోవడం జరిగిందని అన్నారు. మండలంలో నిరుపేద అయినటువంటి వారు కూలీ పని చేసుకుంటూ పూట గడవాలి, లేకపోతే కన్నీళ్లు కారాలి. అటువంటి నిరుపేద వాళ్లు చాలా మంది ఉన్నారు. రెవెన్యూ వారు వెంటనే సర్వే చేసి నిజమైన అర్హులకు మండల పరిధిలో బంజారా భూములు మళ్లీ జరగబోయే అసైన్మెంట్ కమిటీలో పట్టాలు మంజూరు చేయాలని అన్నారు. జెడ్హెచ్డిసి భూములను రాజకీయ నాయకులు, భూ కబ్జాదారులు కబ్జా చేసి దళితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం కళ్లు తెరుచుకొని సర్వే చేసి నిజమైన అర్హులకు పట్టాలు ఇవ్వాలని అన్నారు. రైల్వే కోడూరు పట్టణంలో చెత్త సమస్య, నీటి సమస్య, అర్హులైన నిరుపేదలకి ఇంటి స్థలాల సమస్య, డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి మండల రెవెన్యూ అధికారులు